ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ నెల 19న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో కేబినెట్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో వీరు సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో సమావేశం నిర్వహించడంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అందుకు ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దాంట్లో పాటుగా కేబినెట్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమైనటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే, దాంతో పాటుగా కేసీ వేణుగోపాల్, జాతీయ నాయకులు, ఏఐసీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా అటు రాష్ట్ర ముఖ్య నాయకులు, మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు చూస్తే మాత్రం, ఒకటి, గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితుల పైన, దాంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన కావచ్చు, దాంతో పాటుగా ప్రజెంట్ నిర్వహించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా సర్పంచ్ స్థానాలను గెలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను, అత్యధిక మున్సిపాలిటీలను కూడా, కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ సందర్భంగా అటు రానున్నటువంటి 2.5 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, రాబోయేటటువంటి ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం మీద కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా పార్టీని సంస్థాగతంగా కూడా మరింత బలోపేతం చేయడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులకు ప్రత్యేకమైనటువంటి సూచనలు అందించే అవకాశం కూడా మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, ఏదైతే తద్వారా త్వరలో మరికొన్ని స్కీమ్స్ కూడా ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిపాలనకు సంబంధించిన భేటీలో కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంకా 2 బెర్తులు ఖాళీ ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే అవి భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కొట్లాడుతున్న నేపథ్యంలో వాటి గురించి ఆలోచించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు, దాంతో పాటుగా మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు సందర్భంలో కూడా మంత్రులు సరైన పనితీరు కనిపించాలి, లేకపోతే ఏదైతే ఉద్వాసన తప్పదు అంటూ కూడా మన వార్తలు చూసినటువంటి సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. ఈసారి కొంత మంత్రివర్గంలో కూడా కొంతమందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులతో పాటుగా మరో 2 కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. 2కి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 2కి మాత్రం ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా పార్టీకి కష్టపడి పనిచేసినటువంటి వారికి పార్టీ పదవులలో కావచ్చు, ప్రభుత్వ పదవులలో అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అనేక సార్లు ఢిల్లీకి వారి యొక్క పంచాయతీ చేరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బాహాటంగా రాజగోపాల్ రెడ్డి కూడా ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దాంతో పాటుగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. వీరికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కార్పొరేషన్ పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతర అనేక పదవులకు సంబంధించి కావచ్చు, అటు ప్రభుత్వ పదవుల్లో కావచ్చు, దీంతో పాటుగా పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని అనేది కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు పరిపాలన పరమైనటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, సమన్వయంతో రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన
పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా 2029లో రాబోయేటటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచి పార్టీని సన్నద్ధం చేయడానికి కూడా అటు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏదైతే నిర్వహిస్తోంది దాంట్లో భాగంగా 19వ తేదీన అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులతో సమావేశం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. అంటే రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు కూడా పార్టీ పరంగా ఎలాంటి సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా సమన్వయంతో మంత్రులు ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద సంబంధించి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను ఎలా బుజ్జగించాలి, అందరినీ కూడా కలుపుకొని ముందుకు ఎలా పోవాలనే అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రాబోయేటటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి నుంచి కూడా పార్టీని ఎలా సన్నద్ధం చేయాలనే అంశం సంబంధించి కూడా కావచ్చు. దాంతో పాటుగా కేంద్రంలో కూడా ఈసారి ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేయాలనేది కూడా క్యాడర్ కి సూచించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అన్ని జిల్లాలకు సంబంధించి లీడ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే మంత్రులను పిలిచినట్టు కూడా తెలుస్తా ఉంది. మంత్రుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడర్ అన్నిటికి సంబంధించి కూడా అసంతృప్తి లేకుండా బుజ్జగించే పనిని కావచ్చు, జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే బాధ్యతలను మంత్రులకు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో మంత్రులనే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేది కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మరోసారి కష్టపడి పని చేయాలనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం సూచించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏదైతే అందవలసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, ఇతర పథకాల అంశంపై కూడా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ వంశీ.